ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 68వ కీర్తన 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. 68వ కీర్తన 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మన పక్షమున సంపూర్ణ రక్షణ కలుగజేయ దేవుడునై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడునై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఈ యొక్క వాగ్దానము మన కుటుంబాలకును మన జీవితాలకును ఆస్వాదించుకొని అన్వయించుకొని ఈ వాగ్దానం ప్రకారము జీవించేటువంటి వారిగా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, భక్తుడైనటువంటి దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే, దేవుడు మన పక్షమున ఉండగా పూర్ణ రక్షణ. దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏ రీతిగా తోడుగా ఉండి అనేక శ్రమల గుండా దావీదు వెళ్ళినప్పుడు ఆ శ్రమల్లో నుండి ఏ రీతిగా రక్షించాడో, తన వ్యక్తిగత అనుభవాల్లో నుండి వ్యక్తిగత భావాల్లో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి పూర్ణ రక్షణ కలిగజేసినటువంటి దేవుడు, ఎందుకనగా ఆయన రక్షణ కర్తగా ఉంటున్నాడు. రక్షణకు కర్తగా ఆయన ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరి ఏ రీతికైతే దావీదు మరణమునకు దగ్గరగా వెళ్ళినటువంటి సందర్భంలో, ఒకవైపు సౌలు యొక్క సైనికులు సౌలు తరుముకుంటూ వస్తూ దావీదును చంపాలని మరి అనేక రీతిలుగా వెంబడిస్తూ ఉన్నటువంటి సందర్భం, మరణకరమైనటువంటి సందర్భం. అయితే ఆ మరణకరమైనటువంటి ఆ సందర్భంలో నుండి దేవుడు దావీదును తప్పించాడు. ఎందుకనగా దేవుడు దావీదును ఎన్నుకొని ఉంటున్నాడు. తన ప్రజల నిమిత్తము, తన ప్రజల కొరకు ఒక సాధనముగా వాడుకోవాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. దావీదు కూడా అదే రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఉంటున్నాడు. అందుని బట్టి దేవుడు దావీదును బట్టి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకవైపు ఫిలిస్తీన్ల యొక్క సైనికులు తరుముకుంటూ వస్తూ ఉంటున్నారు, ఒకవైపు సౌలు యొక్క సైనికులు తరుముకొని వస్తూ ఉంటున్నారు. ఏదో రీతిగా దావీదును చంపాలి అని అన్నటువంటి వారి యొక్క సంకల్పము మరి దేవుడు నెరవేర్చలేదు, తప్పించాడు, ఆ మరణము నుండి తప్పించాడు. అందుకే తన వ్యక్తిగత అనుభవాల నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. మరి అందుకే కింద భాగంలో మనం గమనించినట్లయితే 21వ వచనంలో, దేవుడు నిశ్చయంగా తన శత్రువుల తలలు పగలగొట్టును, మానక దోషములు చేయవారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. మరి ఈ యొక్క మాటల్లోని సత్యాలను మనం గ్రహించినట్లయితే, ఎవరైతే ఆయన్ని నిజంగా ప్రేమిస్తారు, ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో అటువంటి వారిని ఆయన రక్షిస్తాడు. మరి శత్రువులు అనగా సాతానుకు సంబంధించినటువంటి వారు నిశ్చయంగా తన శత్రువుల తలలు పగలగొట్టును, మానక దోషములు చేయవారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభు సెలవిచ్చినదేమనగా, నేను భాషలో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పించెదను, వారి రక్తములో నీవు నీ పాదములు ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమవుదురు. మరి ఏ రీతిగా శత్రువుల చేతిలో నుండి దావీదును తప్పించాడో మరి మనము దావీదు యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకోగలం. అనేక శ్రమల గుండా ప్రయాణమయ్యాడు, అనేక శ్రమల గుండా వెళ్ళినటువంటి దావీదును దేవుడు అనేక సందర్భాల్లో తప్పించాడు. ఎందుకనగా దేవునికి దావీదు పైన ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. అంత మాత్రమే కాదు,
దావీదు కూడా దేవుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉంటున్నాడు, నిత్యం మహింపరుస్తుంటున్నాడు. అందుకే అంటున్నాడు, నా జీవితకాలం అంతా కూడా నా దేవుణ్ణి నేను స్తుతించేదను అన్నటువంటి మాటలు దావీదులో మరి ఉంటున్నాయి. దావీదు దేవునిపైన ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడో మనకు తెలిసినటువంటి విషయమే. అందుకే ఆయన అంటున్నాడు 5వ వచనంలో, తన పరిశుద్ధాలయం ముందుండు దేవుడు తండ్రి, తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయినాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించే వారిని వర్ధిల్ల చేయవాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించెదరు. మరి దేవునికి తన ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమను ఇక్కడ వెల్లడిపరుస్తున్నాను. కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డారా, మరి ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి మనం రక్షింపబడి ఉంటున్నామంటే అది దేవుని వలన మాత్రమే. ఆ రక్షణ అనుభవం మనం పొందుకొని ఉంటున్నాం. దేవుడు మన పక్షమున ఉంటున్నాడు, దేవుడు మనతో ఉంటున్నాడు. మనం ఆయన పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ మనం ఆయన ఆరాధించేటువంటి వారిగా ఉండాలని దావీదు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటున్నాడో నీవు నేను అలాంటి సాక్ష్యం కలిగి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుగాక. ఆమేన్.